నమస్తే అండి. వంట చెయ్యి ఈరోజు పొటల్స్ బంగాళదుంపతో ఫ్రై చేసింది చాలా ఈజీగా చేసుకోవచ్చు. అది ఎలాగో ఇప్పుడు మనం నేర్చుకుందాం. ఇందుకోసం స్టవ్ మీద పాన్ పెట్టుకుని 2-3 టేబుల్ స్పూన్ల నూనె వేసుకుని, నూనె వేడయిన తర్వాత ఒక మీడియం సైజు ఉల్లిపాయని, మరీ చిన్నగా కాదు, నేను మీడియం సైజులో కట్ చేసుకున్నాను. మీరు చిన్నగా అయినా కట్ చేసుకోవచ్చు, పొడుగ్గా అయినా కట్ చేసుకోవచ్చు, ఎలా అయినా కట్ చేసుకుని ఈ ఉల్లిపాయల్ని కొద్దిగా వేపుకోవాలి. ఇవి కాస్త వేగిన తర్వాత ఒక రెమ్మ కరివేపాకు, 3 కారం గల పచ్చిమిరపకాయలు వేసుకుని, ఉల్లిపాయలు త్వరగా మగ్గడం కోసం 1/2 టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు వేసుకుని చిన్న మంట మీద ఉల్లిపాయల్ని బాగా మగ్గనివ్వాలి. ఈ ఫ్రై కోసం ఉల్లిపాయలు బాగా రంగు మారాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అంతగా వేపుకుంటే మనం ఫ్రై చేసుకుని పూర్తయ్యేసరికి ఉల్లిపాయలు మాడిపోతాయి. ఉల్లిపాయలు మగ్గిన తర్వాత ఇందులో 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు వేపుకోవాలి. ఇలా వేగిన ఈ ఉల్లిపాయల్లో మనం 1/2 కేజీ పొటల్స్ తీసుకున్నాము. వీటిని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఇందులో వేసుకోవాలి. ఈ పొటల్స్ అనేవి దొండకాయలాగే ఉంటాయి, కాస్త పెద్దగా ఉంటాయి. ఇవన్నీ వేసుకున్న తర్వాత అడుగు నుంచి బాగా కలుపుకోవాలి, లేకపోతే అడుగునున్న ఉల్లిపాయలు మాడిపోతాయి. ఇప్పుడు ఇవన్నీ బాగా కలిసిపోయిన తర్వాత ఇందులో సన్నగా కట్ చేసుకున్న బంగాళదుంప ముక్కల్ని కూడా వేసుకుని మరొకసారి ఇవన్నీ బాగా కలిసిపోయేంత వరకు కలుపుకుని మూత పెట్టుకుని చిన్న మంట మీద ఉడకనివ్వాలి. మనం బంగాళదుంప ఫ్రై చేసుకున్నప్పుడు అవి ఎలా అయితే ఉడికిపోతాయో అదే విధంగా ఈ పొటల్స్ కూడా నీళ్లు వేయకుండానే ఉడికిపోతాయి. ఒకవేళ మీకు బంగాళదుంపలు ఉడికి పొటల్స్ ఉడకకపోతే అప్పుడు కొద్దిగా నీళ్లు వేసుకుని మూత పెట్టుకుని చిన్న మంట మీద ఉడకనిస్తే పొటల్స్ కూడా మెత్తగా మగ్గిపోతాయి. ఇవి మాడిపోకుండా మధ్యలో ఒకసారి చెక్ చేసుకుని ఉడకకపోతే మరొక 5 నిమిషాల పాటు చిన్న మంట మీదే ఉడకనివ్వాలి. నేను మధ్యలో చెక్ చేశాను, ఉడకలేదు కాబట్టి మళ్ళీ మూత పెట్టి ఇంకొక 5 నిమిషాలు ఇవి మగ్గించాను. ఈ పొటల్స్ని మీరు తీసుకునేటప్పుడు మరీ పెద్దగా ఉన్నాయి తీసుకోకండి, ఎందుకంటే అవి ముదిరిపోతే మనం కూర వండిన తర్వాత కూడా బీరకాయకి పైన తొక్క తీయకుండా వండితే ఎలాగా రఫ్గా ఉంటుందో అలాగే అనిపిస్తుంది. కాబట్టి లేతగా ఉన్న వాటినే తీసుకోండి. మీరు ముదురుగా ఉన్నవి తీసుకుంటే మొదటిసారి తినేవాళ్ళు ఇష్టపడరు. ఇప్పుడు పొటల్స్ బంగాళదుంప మెత్తగా ఉడికిపోయి ఇందులో 1/2 టేబుల్ స్పూన్ కారం, 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ జీలకర్ర పొడి, ధనియాల పొడి వేయించుకున్నవే నేను వేస్తున్నాను. మీ దగ్గర వేయించిని లేకపోతే పచ్చిదైనా వేసుకోవచ్చు. వీటిని ఈ ఫ్రైలో బాగా మిక్స్ అయిపోయేంత వరకు కలుపుకుని చిన్న మంట మీద మూత పెట్టి 5 నిమిషాల పాటు మగ్గనివ్వాలి. కారం వేసిన తర్వాత అడుగు పట్టకుండా చూసుకోండి. మనం ఇలా మగ్గిన వాటిలో కారం వేసుకోవడం వల్ల ఈ కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి ఫ్లేవర్లు లోపలి వరకు వెళ్ళి చాలా టేస్టీగా ఉంటాయి. అలాగే ఈ పొటల్స్ వండిన తర్వాత కొద్దిగా పుల్లగా అనిపిస్తుంది, రుచి అయితే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ ఫ్రై అంతా రెడీ అయిన తర్వాత మీ దగ్గర కసూరి మేతి అందుబాటులో ఉంటే నలిపి వేసుకోండి, లేదా కొత్తిమీర అయినా వేసుకుని ఒకసారి కూర అంతటిని కలుపుకుని స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వ్ చేసుకోవడమే. చాలా ఈజీగా త్వరగా అయిపోయే ఈ ఆరోగ్యకరమైన పొటల్స్ బంగాళదుంప ఫ్రైని మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో తప్పకుండా నాకు తెలియచేయండి. నా ఛానల్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నమస్కారం.